పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటుతున్న మేత్ర నాగరాజు అభినందనీయులని శ్రీ గోవర్ధన స్వామి దేవాలయం అర్చక స్వాములు అన్నారు. స్థానిక నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ఆవరణలో పర్యావరణం కోసం దేవాలయాల్లో 10,000 మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్న మేత్ర నాగరాజు శనివారం వనమహోత్సవం చేశారు. వేప మొక్క, పూల మొక్కలు నాటారు. ఆయన కృషిని దేవస్థానం అర్చకులు అభినందించారు. తనలాగే ప్రతివారు వారికి సంబంధించిన శుభకార్యాల రోజున ఒక్కో మొక్క నాటాలని నాగరాజు సూచించారు. తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి వీరాంజనేయ స్వామి వారి దేవస్థానమునందు మేత్ర నాగరాజు అనే భక్తుడు దేవాలయ పరిరక్షణ సమితి నిమిత్తమై వృక్షో రక్షిత రక్షిత అన్న సామెతను అనుసరించి దేవాలయాల పర్యావరణ పరిరక్షణ నిమిత్తమై అన్ని దేవాలయాల్లో 10,000 మొక్కలు నాటడం నిమిత్తమై ఈ రోజున మన గోవర్ధన స్వామివారి దేవస్థానం నందు వేప మొక్కలు మరియు స్వామివారికి అర్చనకు కావాల్సిన పూల మొక్కలు నాటుతున్నారు. వారిని భక్త స్వామివారు గోవర్ధన స్వామివారు ఆంజనేయ స్వామివారు ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ ఈ విధంగా దేవాలయ పరిరక్షణ చేస్తూ పర్యావరణ పరిరక్షణగా కాపాడుతున్నారు నాగరాజుకు అందరూ కూడా. భగవతి వాసుదేవాయన. ఈరోజు తెనాలి గోవర్ధన స్వామి గుడిలో కొన్ని వందల సంవత్సరాల మా రావి చెట్టు దగ్గర వేప చెట్టు పెట్టాము. అందరూ ప్రతి ఒక్కరూ ఒక చెట్టు పెట్టాలని, పిల్లలకి ఎవరన్నా అడిగితే అమ్మని అడుగుతారు, అమ్మ వర్షం ఎట్లా పడుతుంది అంటే దేవుడు కురిపిస్తాడని కాకుండా మనం చెట్లు పెడితేనే వర్షం పడుతుంది అని చెప్పాలి. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క మొక్క, పుట్టినరోజు కానీ పెళ్లి రోజు సందర్భం కానీ ఏదో ఒక శుభ సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు ఒక చెట్టు నాటాలని కోరుకుంటున్నాను.